గల్ఫ్లో 6 రోజులుగా యుద్ధం జరుగుతోంది. దాడులు ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుండి సుమారు 15 లక్షల మంది యువకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు తరలి వెళ్లారు. వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? వలస కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ఎన్ఆర్ఐ అడ్వైజ్ కమిటీ సభ్యుడితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గల్ఫ్ దేశాల్లో గత 6 రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 15 లక్షల మంది ఇక్కడ నుంచి కూలీల కోసం కానీ ఉద్యోగం రీత్యా పోయినారు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉందన్నది మనతో ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశీ పరికలో ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడున్న ఈ యుద్ధ పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ ఈరోజు గల్ఫ్ దేశాల్లో యుద్ధం మొదలైంది. అంటే ఎట్లా అంటే ఇది ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయడంతో ఇరాన్ ఆ పక్కనే ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రత్యక్షంగా కొన్ని బాంబులు మిసైల్స్తోని దాడి చేయడం వల్ల ఈ యుద్ధం షురైందని మనం చెప్పచ్చు. మరి అక్కడ ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలాగా కొనసాగుతుంది. అంటే ప్రాక్సీ వార్. ఎక్కడో ఉన్న అమెరికాకు పోయి తలపడాల్సినటువంటి ఇరాన్ అక్కడే పక్కనే ఉన్నటువంటి పశ్చిమాసియా గల్ఫ్ దేశాలు కువైట్ కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా కానీ, పక్కనే రియాద్ సౌదీ అరేబియాలో కానీ, ఇవన్నిట్లా పక్కనే ఉన్నటువంటి సైనిక స్థావరాలు అమెరికా సోల్జర్ బేస్ ఏదైతే ఉందో ఆ సైనికుల మీదనే అటాక్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎంతోమంది మన కార్మికులు ఉన్నారు. అయితే అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, కార్మికులు కూడా. అయితే వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళని ఎట్లా కాపాడుతుంటారు? మనం ఈ యుద్ధం అనగానే ప్రతి ఒక్కరికి మనకు భయభ్రాంతులకు గురి కావడం సహజం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క కుటుంబాలు ముఖ్యంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలసపోయిన మన కార్మికులు భారతీయ కార్మికులే మనకు దాదాపు ఈ గల్ఫ్ దేశాలు అన్నీ కలిపితే 10 మిలియన్ల మంది, అంటే దాదాపు రమారమి మనకు 1 కోటి మంది మన వాళ్ళు ఇంకెక్కువనే ఉండొచ్చు. 1 కోటి మంది అయితే ఉన్నారు. మరి ఇంతమంది భారతీయుల్ని మనం సురక్షితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మన కార్మికులకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేనే లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ అంటే దుబాయ్లోనే దాదాపు 5 లక్షల మంది ఉందని చేసి మనకు సమాచారం ఉంది. వారిని ఎలా రక్షిస్తారంటారు? వాళ్ళని ఏ విధంగా మనం తీసుకురావచ్చు? దుబాయ్లో మన